ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కన్స్యూమర్స్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, పూణే మహారాష్ట్రలో జరిగిన ఇన్సిడెంట్ మీరు చూసే ఉంటారు ఆ వీడియోని. మరి ఇంటర్ సెకండరీ చదివే అబ్బాయి స్కూల్కి వెళ్ళే అమ్మాయి అంటే కత్తితో పట్టుకొని ప్రేమిస్తావా నేను చంపేయాలా అంటే అసలు పిల్లలు ఆ ఏజ్లో ఎట్లా తయారవుతున్నారు? మరి పేరెంట్స్ ఏం చేస్తున్నారు? అంతవరకు వచ్చారు అంటే ఎఫెక్ట్ సోషల్ మీడియా ఎఫెక్ట్ అంటారా, మరి సొసైటీ ఎఫెక్ట్ అంటారా? ఒకసారి ఆ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. దాని గురించి ఏం చెప్తారు సార్? ఇంతకన్నా ఘోరమైన విషయాలు మన ఆంధ్రప్రదేశ్లో జరిగాయి. చాలా విషయాలు చంపేసిన కేసులు, 10th క్లాస్ అమ్మాయిల్ని చంపేసిన కేసులు. నువ్వు ప్రేమిస్తావా చస్తావా అని చెప్పి బెదిరించి మరీ పీక కోసేసిన కేసులు, కత్తితో పొడి చేసిన కేసులు అనేకం జరిగాయి. భారతదేశంలో ఇది ఇవాళ కామన్గా జరిగేటువంటి పరిస్థితి ఏర్పడింది. అటు వెస్ట్రన్ కంట్రీస్ లాగా పూర్తి అవగాహన శక్తి అన్నా మనం పెంచుకోలేకపోతున్నాం. ఇటు ఇండియన్ కల్చర్లో ఉండేటువంటి సాంప్రదాయాలన్నీ తెలుసుకొని మర్యాద, ఇతరుల పట్ల మనం ఉండాల్సిన పరిస్థితి, క్రమశిక్షణ అనేది మనం మర్చిపోతున్నాం. దీనికి ఉదాహరణగా ఇవాళ మహారాష్ట్రలోని సతారాలో జరిగినటువంటి ఈ సంఘటన. ఆ అమ్మాయి 10th క్లాస్ చదువుతోంది, అతను ఇంటర్ కంప్లీట్ చేశాడు. ఇద్దరు ఒకే కాలంలో ఉంటున్నారు. ఆ అమ్మాయి వెంటపడుతున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నన్ను ప్రేమించు. ప్రేమించడం అనేది ఒక హక్కు కాదు. నువ్వు ప్రేమించడం నీకు హక్కు కావచ్చు, ఇతరులు నిన్ను ప్రేమించాలనేది అది నువ్వేలా చెప్తావు? నీకు ఒక ఇష్టం ఉన్నట్టుగానే వాళ్ళకు కూడా ఒక ఇష్టం ఉంటుంది కదా. కాబట్టి అవతల వాళ్ళకి ఇష్టమైతేనే ప్రేమిస్తారు. బలవంతంగా చేసేది ప్రేమ కాదు. అసలు కాపురమే బలవంతంగా చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది, ఇంకా ప్రేమ ఎలా బలవంతంగా వస్తుంది? ఇవాళ జరుగుతున్న అనేక రకాల విధ్వంసాలకి ఇదే కారణం. తెలుసుకోలేకపోవడం, ఇతరుల మనసు గెలుచుకోవాలి. ప్రేమ అంటే మనిషి కాదు, ప్రేమ అంటే మనసు. అవతలి వాళ్ళ మనసును మనం గెలుచుకొని, అవతలి వాళ్ళ ఇష్టాన్ని మనం గెలుచుకొని, అవతలి వాళ్ళ నుంచి నోట్లోంచి మనల్ని ప్రేమిస్తున్నామని చెప్పేటట్టుగా మనం చేసుకోవాలి తప్ప బలవంతంగా కత్తులు పెట్టో, లేకపోతే తుపాకీ చూపించో, లేదా మరొక రకంగా బలవంతం చేసో, వాళ్ళ మీద శారీరకంగా లేకపోతే ఇంకో రకంగా వాళ్ళని మనం బలవంత పెట్టి మనం ఏ రకంగా కూడా వాళ్ళతో ప్రేమించాలని చెప్పించడం అనేది అది సరైన పద్ధతి కాదు. ఆ పద్ధతిలో ఏ ప్రేమ సక్సెస్ కాదు. తాత్కాలికంగా భయంతో చెప్పినా అది కొన్ని సెకండ్లు మాత్రమే, కొన్ని నిమిషాలు మాత్రం ఉంటుంది తప్ప ఆ తర్వాత ఉండే అవకాశం లేదు. ఇక్కడ ఇంకొకటి సార్, వయసు చూడండి. ఆ అబ్బాయిని చూస్తే అసలు మరి ఇంటర్ సెకండ్ ఇయర్ అంటే మరి ఏంటి అంటారు ప్రభావం? ఇది ఏం ఇంపాక్ట్ పడుతుంది? మీరు ఇంటర్ సెకండ్ దాకా పోతున్నారు, 7th క్లాస్లో 8th క్లాస్లో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. 7th అంటే ఎంత ఉంటుంది? 12-13 ఏళ్ల వయసులో, 15 ఏళ్ల లోపల వయసులోనే జరుగుతున్నాయి ఇవి. కారణం ఇమ్మెచ్యూరిటీ ఒకటి, రెండోది తల్లిదండ్రుల కేర్లెస్నెస్ ఒకటి, మూడోది ఏమిటంటే ఫోన్ల ప్రభావం. ఈ ఫోన్లు వచ్చిన తర్వాత, ఆండ్రాయిడ్ ఫోన్ వచ్చిన తర్వాత అలా నొక్కంగానే ఇలాగా దాంట్లో అనేక రకాల వీడియోలు, అశ్లీల వీడియోలు అన్నీ కనపడుతూ ఉన్నాయి. ఈ అశ్లీల వీడియోలు చూసిన తర్వాత ఏమవుతుందంటే శారీరకంగా ఏదో కావాలనే తపన, కోరిక పుడుతుంది. దానిలోంచి జనించేటువంటి విషయాలు ఇవి. అవకాశాలు వెతుకుంటూ పోవడం, అవకాశాలు దొరకకపోతే బలవంతమైన అవకాశాలని లభింపజేసుకోవాలని ప్రయత్నం చేయడం, ఇలాంటివి అనేక రకాల కారకాలు దానికి అవుతున్నాయి. టీవీలో వస్తున్నవి అలాగే వస్తున్నాయి, సినిమాలు ఆ రకంగానే తయారైపోతున్నాయి. చుట్టూ ఉండేటువంటి వాతావరణం మొత్తం కూడా అలా మారిపోయిన తర్వాత వాళ్ళలో ఆ రకమైన కాంక్ష, కోరిక పుట్టడానికి కారకాలు పెరుగుతున్నాయి. దీనికి తోడు తల్లిదండ్రుల ప్రవర్తన కూడా కారణం కావచ్చు. వాళ్ళు సరిగ్గా వీళ్ళని గురించి ఆలోచించకపోవడం కూడా సరిగ్గా కావచ్చు. ప్రేమ అనేది వాళ్ళ జీవితంలో లేకపోయి ఉండొచ్చు. ఆ ప్రేమ ఇంకెవరి ద్వారా పొందాలనే కాంక్ష ఉండొచ్చు. ఇలా రకరకాలుగా ఒక పెద్దవాళ్ళు లేకపోవడంలో జరుగుతున్నటువంటి లోపాలను కూడా చెప్పక తప్పదు. ఇంట్లో పెద్దవాళ్ళు ఉండుంటే చిన్నప్పటి నుంచే పిల్లల్ని క్రమశిక్షణగా పెంచే అవకాశం ఉంటుంది. వాళ్ళకి మంచి మంచి కథలు, రామాయణ మహాభారతం లాంటి కథలు, నీతి కథలు, నిజాయితీతో కూడిన కథలు నేర్పేట అవకాశాలు ఉంటాయి. మంచిని బోధించే అవకాశం ఉంటుంది, మానవత్వాన్ని చెప్పే అవకాశం ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు ఇవాళ అవి లోపించినని చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఇంకొక విషయం సార్, సొసైటీ పరంగా చూసుకుంటే ఇప్పుడు సొసైటీ కూడా కొంతమంది చూస్తూ ఉంటారు, చెప్పరు వెళ్ళి ఏంటమ్మా నువ్వు ఇక్కడ నిలబడ్డావు ఎందుకు, ఏంటి నువ్వు ఇక్కడ తిరుగుతున్నావు ఏంట్రా అబ్బాయి అని చెప్పి అడగడం కానీ ఇట్లాంటివి కూడా జరగట్లేదు కదా సార్ ఈ మధ్య. సొసైటీ అడిగేంత పరిస్థితి ఎక్కడుంది? సొసైటీకి వాళ్ళ టైం లేని పరిస్థితి ఎప్పుడు కదా. టైం దొరికితే చాటింగ్ చేసుకుంటూ కూర్చునే పరిస్థితి, టైం దొరికితే ఇవాళ మీరు
ఎవరి చేతిలో చూడండి ఫోన్ లేని వాడు ఎవరైనా ఉన్నారా? లేరు. చివరికి మనకు పని మనుషుల చేతుల్లో కూడా ఫోన్లు ఇవాళ మోగుతున్నాయి, ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళకు ఉండకూడదని కాదు ఇక్కడ విషయం. చదువు సరిగ్గా రాని వాళ్ళు కూడా, ఎస్ వాళ్ళకు జీవితం లోపల బతకడానికి కోసం పనిచేసుకునే వాళ్ళు కూడా ఫోన్ని తప్పనిసరిగా చేసుకొని టైం దొరికినప్పుడల్లా ఫోన్లో మాట్లాడుతూ కూర్చునే పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకొంచెం ఆండ్రాయిడ్ ఫోన్ ఉండేవాడైతే చాటింగ్ చేసుకోవడం, లేకపోతే ఇంకా రకాన్ని చూసుకుంటూ కూర్చునే పరిస్థితి ఏర్పడుతుంది. ఇంట్లో 5 ఉంటే 5 దగ్గర 5 ఫోన్లు ఉంటాయి, 5 ఎవరి పని వాళ్ళు చేసుకునే సిచ్యువేషన్ ఏర్పడింది. ఒకప్పుడు ఈ ఫోన్లు లేవు. ఒకరికొకరు కూర్చొని మాట్లాడుకునేవాళ్ళు, ఆత్మీయంగా వాళ్ళకున్న సమస్యలు చెప్పుకునేవాళ్ళు. ఆ సమస్యల్లోంచి వాటికి సొల్యూషన్స్ కూడా అప్పటికప్పుడే దొరికే అవకాశాలు ఉండేవి, ఎస్ సలహాలు దొరికేవి. ఆ రకంగా జీవితకు ఒక గమ్యాన్ని, ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని ముందుకు పోవడానికి అవకాశం దొరికేది. ఇప్పుడు వ్యక్తి ఒంటరివాడైపోయాడు. ఒంటరివాడైన వ్యక్తి ఎవరికి వాడే నిర్ణయాలు తీసుకుంటున్నాడు తప్ప ఆ నిర్ణయాలు సంప్రదించి తీసుకునే నిర్ణయాలు కావివి, సామూహిక నిర్ణయాలు కావివి. కాబట్టి ఆ క్షణంలో తనకు తోచిందే అది కరెక్ట్ అనేట్లు భావనలో ఉన్నాడు. సమాజం ఏముంటుంది, ప్రపంచం ఏముంటుంది, భవిష్యత్తులో ఏం జరుగుతుంది, ఇవన్నీ అవసరం లేదు. ఇవాళ మనకి శతాలలో జరిగిన సంఘటన, 18 ఏళ్ల యువకుడు 15 ఏళ్ళు కూడా ఇంకా పూర్తి చేయనటువంటి అమ్మాయిని, 14-15 ఏళ్ల లోపు ఉండే అమ్మాయిని కత్తి పెట్టి నువ్వు నన్ను ప్రేమిస్తావా లేదా అని చెప్పి అందరూ చూస్తుండగా చెప్పగలిగినటువంటి పరిస్థితి ఏర్పడిందంటే ఇది ఎటుపోతుంది సమాజం ఆలోచించాలి. ఇంకా భవిష్యత్తులో రక్షణ లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు అమ్మాయిలు కూడా ఆ రకంగా ప్రవర్తించే పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. అబ్బాయిలే కాదు, అమ్మాయిలు కూడా జుగుప్సాకరంగా ప్రవర్తించేటువంటి వాడు తయారవుతున్నారు ఇవాళ. కొన్ని రోజులు పోయిన తర్వాత ఈ సంఘటన అమ్మాయి చేసినా ఆశ్చర్యపడాల్సింది. అబ్బాయిని పట్టుకుని నన్ను ప్రేమిస్తావా లేదని అడిగేటువంటి రోజులు కూడా అతి దగ్గరలో ఉన్నాయని అనిపిస్తుంది. రోజులోకి సమాజం మారుతున్న పరిస్థితి చూస్తే ప్రేమించడం అనేది బలత్కారంతో వచ్చేది కాదు, ఫోర్స్తో వచ్చేది కాదు, బలవంతం చేస్తే వచ్చేది కాదు. ప్రేమ అనేది మనసులోంచి పుట్టుకు రావాల్సింది, గుండె తన్నుకొని మనసులోంచి రావాల్సినటువంటి పరిస్థితి. అది ఇష్టపూర్తిగా రావాల్సింది, మనసులోంచి రావాల్సింది. కాబట్టి ఎవ్వరు కూడా మీరు బలవంతం చేస్తూనో, మీరు కత్తులు పెట్టి బెదిరిస్తేనో, మీరు బాంబులు పెట్టి బెదిరిస్తేనో వచ్చేది కాదు ప్రేమ. ఈ రకమైనట్లు మూర్ఖత్వంలో ఉండేటువంటి వాడు ఎప్పటికైనా సరే తప్పనిసరిగా సమాజం చేత అసహించుకోబడే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ తర్వాత ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఊరుకోరు ఖచ్చితంగా. ఇప్పుడు అబ్బాయి పైన పోక్సో చట్టం కూడా, పోక్సో చట్టం పెట్టారు. పోక్సో చట్టం అంటే లోపలికి వెళ్ళాడంటే ఇక వాడికి చదువు లేదు, రేపొద్దున ఉద్యోగం రాదు, ఇక వాడి జీవితంలో ఇక రకంగానే ఆవార తయారయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. రేపొద్దున జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా వాడి జీవితం నరకప్రాయమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఇంత చిన్న వయసులోనే, మగ వయసులోనే జీవితాన్ని నాశనం చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ప్రతి తల్లిదండ్రి దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. తమ పిల్లలు ఏం చేస్తున్నారు, ఎటు వెళ్తున్నారు, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది, వాళ్ళ గురించి ఆలోచించడం చాలా అవసరం. మీరు డబ్బు సంపాదించే యంత్రాల్లాగా మారిపోకండి, టీవీలు చూసేటువంటి యంత్రాల్లాగా మారిపోకండి. మీరు కన్న పిల్లల్ని మీరు జాగ్రత్తగా చూసి వాళ్ళు మంచి వ్యక్తులు, కొంచెం గొప్ప వ్యక్తులు కాకపోయినా సమాజానికి మంచి వ్యక్తులు ఇచ్చే ప్రయత్నం చేయండి. అంతేగాని అలాంటప్పుడు కనకండి. కనాలన్న కోరిక మీలో ఉంటే చివరికి వాడిని పెద్ద చేసి వాడికి ఒక దారి చూపించేదాకా వాళ్ళ వెంట ఉండి ప్రోత్సహించి అనుక్షణం కనిపెట్టుకొని ఉండండి. లేకపోతే పిల్లల్ని కనకండి అని చెప్పి మనం తగినటువంటి సలహా ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. థ్యాంక్ యూ.